వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు మన పర్వతగిరి మండలంలోని ప్రతి గ్రామాన తండన పల్లెన మరి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అదేవిధంగా ప్రగతి ప్రణాళిక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రత, ఒంటి పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అంతేకాకుండా మరి మద్యం సేవించి పిల్లలు 18 సంవత్సరాలు నిండక ముందే మరి డ్రగ్స్, గంజాయి, కొకాయిన్ లాంటి పట్టణ ప్రాంతాలకు పరిమితమైన డ్రగ్స్ అనేవి కూడా మన పల్లెల్లో కూడా వచ్చి మరి పిల్లలు తీసుకొని మరి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, దారి దోపిడీ, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మన తల్లిదండ్రులుగా బాధ్యత కూడా మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం కూడా వాళ్ళని విచారించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా శిక్షలు కఠినంగా వేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పిల్లలకు బండిచ్చినట్లయితే మరి వారు ఏ విధంగా నడుపుతూ ఉన్నారో తెలియక మరి అనేకమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. మరి ఖమ్మం వరంగల్ హైవేలో చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఒక్కొక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది. కాలు రెక్కలతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. మరి పెద్దవాళ్ళు నడిపినట్లయితే తనకు హెల్మెట్ వాడాలి, ఖచ్చితంగా కారు నడిపితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఎందుకంటే మరి ఈగల దోమలు మనం ఉంచిన చెత్తను రోడ్డు మీద పోసినట్లయితే అక్కడ ఈగల దోమలు గుర్తుపెట్టి అనేకమైనటువంటి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడతా ఉన్నాయి. కాబట్టి మరి హాస్పిటల్లోకి వెళ్తే లక్షలు పెడతా ఉన్నాం. దయచేసి అలా కాకుండా మరి ముందస్తుగా మనం ఎక్కడ పడితే అక్కడ చెక్ చేయకుండా నిర్దేశించిన ప్రాంతాలలో వేయాల్సిందిగా మనం చేస్తూ, స్వచ్ఛత కొరకు ప్రణాళిక